జల్దీ 3 అంటే మనం తంబోలా ఆడతాం, అందులో జల్దీ 5 ఉంటది. ఆ జల్దీ 5 టికెట్ తీసుకొస్తే మనకు గిఫ్ట్లు ఇస్తారు కదా, అలాంటిదే ఈ కాన్సెప్ట్ జల్దీ 3. ఎవరైతే జల్దీ 3 పాయింట్స్ సంపాదిస్తారో మీ టీం అన్న వాళ్ళ టీం అన్న అది విన్నర్ అనమాట. ఇది మీ టికెట్, ఇందులో 5 టాస్కులు, అందులో 5 టాస్కులు, అది మీ టికెట్. మేము ఇక్కడ నుంచి టాస్కులు తీస్తుంటాం, ఇక్కడ నుంచి ఒకరు వస్తుంటారు. తీసిన టాస్క్ మీరు పర్ఫామ్ చేయాలి. ఇద్దరిట్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. అలా 3 పాయింట్లు వచ్చిన వాళ్ళకి ఈ రౌండ్ గెలుస్తారు. కాకపోతే ఒక చిన్న రూల్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రాకూడదు. ఇక్కడ నుంచి డిఫరెంట్ పార్టిసిపెంట్. చిన్న రూల్ కాదు, పెద్ద రూలే అది. ఓకే, ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? వచ్చేయండి. అండ్ ఇటు నుంచి ఆంటీ వచ్చేయండి. సో సార్ ఇది మీ టికెట్, ఇంట్లో మన టాస్క్ ఉన్నాయి, మనం బాగా చేసామంటే మన టీం గెలుస్తుంది సార్. సో ఫస్ట్ టాస్క్, ఫేస్ మాస్క్ వేసుకొని డైలాగ్ చెప్పాలి. ఇదేంటంటే మేము కొన్ని డైలాగులు ఇస్తాం, లేకపోతే మీకు ఇష్టమైన డైలాగ్ ఉంటది కదా, మీ ఓన్ గా ఏదైనా డైలాగ్ చెప్పాలి. కానీ మేము ఒక మాస్క్ ఇస్తాం, ఆ మాస్క్ పెట్టుకొని చెప్పాలి. అది శానిటైజ్ చేసి క్లీన్ గా ఉంది, మీరు వాడచ్చు. ముందుకు రండి. మీరు డైలాగ్ చెప్పాలి. సార్ మీరు ఏ డైలాగ్ చెప్తున్నారు? రౌద్ర రసంలోనా లేకపోతే హాస్య రసంలోనా? హాస్య రసంలో. 1 2 3 యాక్షన్. నిన్ను కూడా నేను ఊరుకుంటానా? నిన్ను బండ పెడతా. నా బింద అడబెట్టా, నా బింద తీసేసి నీ విన్న పెడతావు. వచ్చాననుకో కాదు ఎరగొడతా. ఏమనుకున్నావు? బిందది ఆ బింద తీస్తే నన్ను అల్లు పెట్టుకుంటా. చీకట్లో వచ్చి బింద పెట్టా. ఎట్లా కనబడతా? ఊరుకుంటాను. నువ్వు చింపాంజీ కాస్తా. నువ్వు తొక్కితే నేను తొక్కుతానికి. సార్ మనకు మాటలు వద్దు సార్, మన జిగి పప్ప తీయండి. మ్యూజిక్ రెడీ పెట్టు. తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప. మాట్లాడడం మాదిరి జిగి పప్ప ఉంది. ఇప్పుడు మేము కూడా స్టెప్ వేస్తే మామూలుగా ఉండదు మరి. మీరు వేస్తారు జాబిల్లి కోసం. ఇప్పుడు ఒక జోష్ ఉన్న మ్యూజిక్ పెట్టినా అప్పుడు తెలుస్తుంది ఆవిడ స్టెప్పులు ఎలా ఉంటాయో నీకు. ఇద్దరు అద్భుతంగా చేశారు కాబట్టి చెరో పాయింట్ ఇద్దరికి. ఇదే జోస్తో సెకండ్ టాస్క్ చూద్దాం. కమ్యూనికేషన్ డాన్స్ చేయాలి. మా ఆంటీ డాన్సర్ గానే సలవాడదు, మళ్ళీ డాన్సర్. కమ్యూనికేషన్ డాన్స్ ఏం లేదండి, ముగ్గురులో ఒక్కరికి నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా, మిగతా ఇద్దరికి కనపడదు. నేను ఎవరికైతే డాన్స్ స్టెప్స్ చూపెడతానో సెకండ్ ఆవిడకి ఆ ఫస్ట్ ఆవిడ చూపెడుతుంది నేను చూపించిన డాన్స్ స్టెప్. ఆవిడ ఇంకో ఆవిడకి చూపెడుతుంది. ఫైనల్ గా లాస్ట్ ఆవిడ వచ్చి నాకు చూపెట్టాలి నా ఓన్ స్టెప్. నేను చూపించిన స్టెప్ మీరు చేసిన స్టెప్ సేమ్ గా ఉంటే మీకు పాయింట్ ఇస్తా, కొంచెం ఉన్న తేడా ఉంటే నేను ఇవ్వను అనమాట. ఎవరు ఎక్కడ ఏ ప్లేస్మెంట్? స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత మేడం ఎక్స్క్యూజ్ మీ డోర్ డెలివరీ. యా తిరిగి సేమ్ చూపియండి. మొత్తం ఆ చెయ్యి ఇదంట
చూడండి మీరు చేసిన పులిహార ఎట్లుందో. రెడీ మేడం. వావ్! ఆ వయ్యారం రాలేదు కానీ బట్టలు మాత్రం కరెక్ట్ గా ఆరేసారు. మీ ముగ్గురు కలిసి చేయాలి ఇప్పుడు కొంచెం వయ్యారంతో. 3, 2, 1 మ్యూజిక్. బ్యూటిఫుల్, చాలా బాగా చేశారు. నేను చూపించిన స్టెప్ కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండే. వెరీ గుడ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దాం ఇప్పుడు. వాళ్ళు మీకన్నా బాగా చేస్తే వాళ్ళకి వెళ్తుంది పాయింట్. ఓకే లెట్స్ సీ. రండి సార్, రండి సార్. సార్ సార్ ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. చాలా ఈజీ, మనకు పాయింట్ రావాలి కాబట్టి. ఏం లేదు సార్, చాలా సింపుల్. అసలు బాడీ మూవ్మెంటే ఉండదు ఇందులో. ఇగో ఇట్లున్నది సార్. ముందుకెళ్ళాలి, వెనక్కి రావాలి, ముందుకెళ్ళాలి, వెనక్కి రావాలి. దాని తర్వాత ముయ్యాలి, తెరవాలి, ముయ్యాలి, తెరవాలి. ముందు వంగాలన్నావు. బిందెలు మోయడం కాదు సార్. ఇగో సార్ ఇట్లున్నారు కదా, చాలా దూరాలి. ఏడా ఆగు, తల దూరాలి సార్. మళ్ళీ బయటికి రండి. చేయండి ఇప్పుడు. ఓకే. అబ్బో అబ్బో. ఇప్పుడు చూడండి, మీది పులిహార, మాది ఉప్మా. నేను చూపించినట్టు మ్యూజిక్. ముయ్యట్లేదు. ఇదా ఏం చూస్తున్నావు సార్? ఆయన చూస్తున్నా సార్, చెప్పాలి నాకు ముయ్యాలి తెరవాలి అని. ఆయన మిమ్మల్ని చూసి ఏదేది అంటున్నాడు. నేను చెప్పినట్టు చెప్పండి. దాని తర్వాత ముయ్యాలి తెరవాలి. ముయ్యాలి తెరవాలి, ముయ్యాలి తెరవాలి. ఆయనకు చూపెట్టాలి ఇప్పుడు. సార్ డోర్ డెలివరీ ఇచ్చింది సార్. నందమూరి చందమామకెంత ఊపు, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపు. నందమూరి చందమామకెంత ఊపు, కన్నె పువ్వు చేతికిస్తే ఎంత కైపు. బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీకో, బొడ్డు కింది చీర కట్టి ఎంత. ఫైనల్ గా ఇప్పుడు స్టెప్ ఏంటో చూపెట్టండి నాకు. సార్ ఇప్పుడు చూడండి సార్, మనం చేసిన వంట ఎట్లుందో. మీ వంట తేడా కొట్టింది ముగ్గురికి. ఫస్ట్ టైం నేను నువ్వు రెడీ నేను రెడీ సెట్ లో కాదు, ఎర్రగడ్డకు వచ్చింది అనిపిస్తుందా? వాళ్ళిద్దరు చేయడం ఒక ఎత్తు, మీరు చేయడం ఇంకో ఎత్తు. మీరు చేయడంతో ఇంకా క్యూట్ ఉండే స్టెప్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టెప్ చేసి ఇద్దరు బాగా చేస్తారు కాబట్టి ఇద్దరికి ఇచ్చారు పాయింట్. చంద్రముఖి స్పూఫ్ చేయాలి. మీలో చంద్రముఖి దూరిందండి. మీరు ఇప్పుడు జ్యోతిక గారు చంద్రముఖి ఎట్లా చేస్తుంది? నాండా 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 చంద్రముఖి. నాందా చంద్రముఖి మలక్పేట శైలజ ఏరా మొగడా. ఎన్ని ఏళ్ళైందిరా నాకు చీర కొనిచ్చి నిన్ను. ఈసారి మన మ్యారేజ్ డేకి చీర కొనికపోయావనుకో
నవ్వుతున్నాయి ఇంత కూడా భయం లేదు. ఏంటి ఇప్పుడు వస్తుంది చూడు కమాన్ నంద చంద్రముఖి నిన్ను అమావాస్య రోజు చంపుతా. అయ్యి బాబోయ్ ఏయ్, చైరా ఆపావేమి చై. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగు తోం తత్త తలాంగు తోం తగ తలాంగు తోం తలాంగు తక జం తక తనక జం తలాంగు తక జం తదీం తనక జం తలాంగు తక జం లక 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 ఇంకా డేంజర్ ఉంది వాడు చాలా మంది చూసి వావ్ అని కూడా అన్నారు టీవీలో. దట్ ఈస్ ఆర్ శైలజ ఆంటీ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అవును ఈ పాయింట్ తో పాటు ఈ రౌండ్ గెలుచుకున్నారు మీరు. సూపర్ మచ్చి అంటే సూపర్